అసోసియేషన్ మెంబర్స్ మనతో పాటు ఉన్నారు. అసలు ఈ ఘటన ఎలా జరిగింది, ఏమేం తప్పిదాలు జరిగినాయి ఇక్కడ అని అడిగి తెలుసుకుందాం. సార్, అసలు ఇట్లా ఈ ఘటన జరగడానికి మెయిన్ కారణం ఏమైంది? మెయిన్ అంటే సేఫ్టీ ప్రాబ్లం సార్. ల్యాండింగ్ గేట్ ఉంటుంది, కార్ గేట్ ఉంటుంది. ఎలక్ట్రికల్గా అది షార్ట్ ఉన్నప్పుడు ఈ విధంగా జరుగుతుంది. అది పర్ఫెక్ట్ ఉంటే ప్లీజ్ క్లోజ్ ద డోర్, దయచేసి గేట్ వేయండి అని అంటుంది. కాబట్టి అది ఎలక్ట్రికల్గా సేఫ్టీ ప్రాబ్లం. సో ఈ ఘటనలో నిజంగా ఈ డోర్ పడింది, అయినప్పటికీ కూడా బాలుడు అందులోనే ఇరుక్కపోయిండు అని చెప్పి అక్కడ చెప్తా ఉన్నారు. కానీ డోరు పడకముందు అసలు పైకి పోదు కదా, ఎట్లా జరిగింది? సార్, ఇది డోర్ ఇంకా పడలేదు పూర్తిగా. ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనేది క్లోజ్ కాకముందు వెళ్ళిపోయింది. అది లిఫ్ట్ ఎలక్ట్రికల్ అనేది షార్ట్ ఉండవు, అంటే పడకుండా లిఫ్ట్ వెళ్ళిపోతుంది అనమాట. ఆ లాక్ సేఫ్టీ సరిగా పని చేయలేదు, ఎలక్ట్రికల్ సేఫ్టీ. సో అది మూవ్ వెళ్ళిపోయింది. బాబు అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నాడు, పైన లిఫ్ట్ కాల్ బుక్ అయిపోయింది, మూవ్ అయిపోయింది, బాబు అందులో ఇరుక్కొని పోయాడు. ఇలాంటి ఘటనలు మన తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇంకెక్కువ జరుగుతూ ఉన్నాయి. దీనికి నిజంగా అటు తల్లిదండ్రులు కావచ్చు, హాస్టల్లో ఉంటున్న ఓనర్స్ కావచ్చు, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ తీసుకోవాలి? ఎస్పెషల్లీ మెయింటెనెన్స్ అండి, నిర్వహణ ప్రాబ్లమ్స్. సరిగా మెయింటెనెన్స్ ఎవరి మంత్ చేయించుకుంటుంటే ఏ ప్రాబ్లం రాదు. ఇక్కడ ఎలక్ట్రికల్ మెకానికల్ సేఫ్టీస్ అని ఉంటాయి. సరైన టెక్నీషియన్ వచ్చి ఎవరి మంత్ కరెక్ట్గా దీన్ని ఇప్పుడు మనం వేస్తుంటాము, దాంట్లో అడ్జస్ట్మెంట్ మిస్ అయిపోతుంది. సో ఆ అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా చేయించుకున్నప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగే ఛాన్స్ లేదు మనకు. ఈ ఘటనకు సంబంధించి తల్లిదండ్రులకు ఏం చెప్పదలుచుకున్నారు? మా వైస్ ప్రెసిడెంట్ గారు ఆంధ్ర గారు చెప్తారు. తల్లిదండ్రులు ఏం చేయాలి అంటే ఫస్ట్ స్ట్రిక్ట్లీ ఫాలో చేయాలి. 15 years కంటే తక్కువ ఉన్నవాళ్ళు, అబవ్ 60 years అండ్ పేషెంట్స్ ఎనీ ఏజ్, వీళ్ళు దీస్ 3 categories ఒకరి మాత్రం సింగిల్గా లిఫ్ట్ యూజ్ చేయొద్దు. ఎవరైనా తీసుకుపోవాలి. ఒక హెల్దీ అడల్ట్ ఎవరైనా తోడు ఉంటేనే యూజ్ చేయాలి, లేకపోతే వాళ్ళు యూజ్ చేయవద్దు. సో ఇట్లాంటి ఘటనలు జరగకుండా తెలంగాణ రాష్ట్ర తరపు నుంచి ఏమన్నా మీకు సూచనలు వచ్చిందే? తెలంగాణ గవర్నమెంట్ మస్ట్ ఇంప్లిమెంట్ లిఫ్ట్ యాక్ట్. లిఫ్ట్ యాక్ట్ అంటే ఏంటంటే స్టార్ట్ టు ఎండ్ గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది దాని మీద. హూ మ్యానుఫ్యాక్చర్ ద లిఫ్ట్, హూ ఇన్స్టాల్ ద లిఫ్ట్ అండ్ హూ మెయింటైన్ ద లిఫ్ట్, దీస్ 3 categories మీద గవర్నమెంట్ కంట్రోల్ ఉండదు. అప్పుడు ఏముంటుందంటే ఇలాంటి సబ్స్టాండర్డ్ లిఫ్ట్స్ ఉండవు. అండ్ దట్టు వాళ్ళు టైం పీరియడ్ ఇస్తారు, చెక్ చేసిన గవర్నమెంట్ అథారిటీస్ వచ్చి చెక్ చేసినాక ఈ టైం నుంచి ఈ టైం వరకు 1 year వరకు మీరు యూజ్ చేయవచ్చు. 1 year తర్వాత వాళ్ళు మళ్ళీ చెక్ చేస్తారు సేఫ్టీ అన్నీ ఓకే ఉందా లేదా అని. దాని తర్వాత మళ్ళీ 1 year అట్లా ఇస్తారు. అట్లా గవర్నమెంట్ కంట్రోల్ ఒకసారి దీని మీద ఉంటే ఈ యాక్సిడెంట్స్ అప్పుడు ఉండవు. లిఫ్టుల తయారీ విషయంలో కూడా సార్ అన్యాన్యమైన లిఫ్టులు కూడా వస్తూ ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు, ఎవరు పడితే వాళ్ళు లిఫ్టులు పెడతా ఉన్నారు. అట్లానే ఉన్నాయి మన మార్కెట్లో. ఎందుకంటే బిల్డర్స్కు కావాల్సింది లీస్ట్ ప్రైస్. వాళ్ళు పోయి లీస్ట్ ప్రైస్ లిఫ్ట్ అడుగుతారు. వాళ్ళు ఏం చేస్తారు, పాత లిఫ్ట్ కొత్త లిఫ్ట్ రెండు కలిపి దానికి పెయింట్ చేసేసి ఒక సబ్స్టాండర్డ్ లిఫ్ట్ తయారు చేసేస్తారు. బిల్డర్ కన్స్ట్రక్షన్ చేసి 1 year తర్వాత వెళ్ళిపోతాడు. దాని తర్వాత ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఒకసారి లిఫ్ట్ యాక్ట్ వచ్చిందంటే ఇది మొత్తం దాని మీద గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది. అట్లా అవ్వదు. ఇప్పుడు మీరు ప్రభుత్వం దృష్టికి ఈ సిచ్యువేషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఎస్ దట్స్ మీరు ఈవెన్ మేము ప్లాన్ చేస్తున్నాము, కన్సర్న్ మినిస్టర్ని పోయి కలవాలి అని. ఈ వీక్లో పోయి కలుస్తాం. మేము ఒక రిప్రజెంటేషన్ కూడా ఇస్తాము దీని గురించి. ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి, అసలు ఎలా జరిగి ఉంటుంది? సార్, ఇక్కడ ఇది ఒక గేట్ లాక్ ఉంది కదండి, ఇది మెకానికల్ ఎలక్ట్రికల్ రెండు కంట్రోల్ చేస్తుంది. ఇది ఇందులో మెకానికల్ మిస్ అయినా ఎలక్ట్రికల్ మిస్ అయినా కూడా ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడున్న సిచ్యువేషన్లో ఎలక్ట్రికల్ సేఫ్టీ మిస్ అయింది, ఆ ప్రమాదం జరగడానికి కారణం ఇది బాబు చనిపోవడం. వాళ్ళేమో లిఫ్ట్ మొత్తం క్లోజ్ అయిందని చెప్తున్నారు, బాబు ఏమో లోపలే ఉన్నాడు. అసలు లిఫ్ట్ పైకి ఎలా వెళ్తుంది? లిఫ్ట్ పూర్తిగా క్లోజ్ కాలేదండి. లిఫ్ట్ క్లోజ్ కాకుండా సర్క్యూట్ క్లోజ్ అయినట్టు కమాండ్ వచ్చింది దానికి. పైన వేరే వాళ్ళు నొక్కడం వల్ల యాక్సిడెంట్ జరిగింది. ఎలక్ట్రికల్ సేఫ్టీ మిస్ అయింది ఇక్కడ. సేమ్ మొన్న ఇది ఇక్కడ ఎలక్ట్రికల్ సేఫ్టీ, మొన్న గవర్నమెంట్ ఆఫీసర్ పోలీస్ చనిపోయారు కదా, పోలీస్ ఆఫీసర్, అక్కడ మెకానికల్ సేఫ్టీ మిస్ అయింది. ఇది మెయింటెనెన్స్ నిర్వహణ ప్రాబ్లం ఒకటి దీంట్లో. ఇది ప్రధానంగా సార్ ఇప్పుడు లిఫ్టులు యూజ్ చేసే వాళ్ళకి కావచ్చు, అపార్ట్మెంట్ ఓనర్స్ కావచ్చు, ఇలాంటి ఘటనలు జరగకుండా మీరు ఇచ్చే సూచన ఏంటి? నాణ్యమైన సర్వీస్ మ్యాన్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఒక సర్వీస్ మ్యాన్ వెళ్ళి పర్ మంత్ ఒక 1000 రూపీస్ అవుతుందండి, పర్ఫెక్ట్ చేయిస్తామన్నారు అనుకోండి. వేరే నాణ్యత లేని టెక్నీషియన్ వచ్చాడు, సార్ మేము ఒక 600 రూపీస్ చేస్తామండి అంటారు, వాళ్ళతో చేయించుకుంటారు. అలాంటప్పుడు ఈ ప్రమాదాలు అవుతాయి. ఇప్పుడు పర్ఫెక్ట్ టెక్నీషియన్ పర్ఫెక్ట్ చేస్తాడు. జనరల్ వైద్యం తీసుకోండి, జూనియర్ సీనియర్ ఉన్నప్పుడు, ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు కరెక్ట్ పర్సన్ కరెక్ట్ చూస్తారు అన్నమాట. అట్లా లక్షలు కోట్లు పెట్టి అపార్ట్మెంట్లు కట్టించుకుంటారు, కానీ ఈ లిఫ్ట్ విషయంలో కొంచెం వెనుకకు తగ్గుతున్నారా అనేది వినబడతా ఉంది. 100% అండి. ఇక్కడ బిల్డర్స్ కూడా చీపెస్ట్ లిఫ్ట్ కావాలి.
ఆ పద్ధతి నడుస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మా దగ్గర 2-3 నెలలు పనిచేసి ఒక విజిటింగ్ కార్డు పెట్టుకొని బిల్డింగ్ చుట్టూ తిరిగి తక్కువ రేట్ లిఫ్ట్లో నేనే సొంతంగా పని చేసుకుంటా సార్, వేరే కంపెనీ కాదు నాది, తక్కువ రేట్లో వస్తుందని చెప్పేసి వాళ్ళు మాట్లాడేసరికి నువ్వైనా అదే లిఫ్ట్ నేనైనా ఇదే లిఫ్ట్ అనేసరికి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ప్రమాదాలు జరగడానికి నాణ్యత లేని లిఫ్ట్ ఇన్స్టాల్ చేయడం అనేది. అనుభవం లేని వాళ్ళు ఫీల్డ్లోకి వస్తున్నారని. మేము కోనే ఎలివేటర్లో 18 years ఎక్స్పీరియన్స్, ఓకే జాన్సన్లో 2 years, ఓకే ఒలంపస్లో 2 years, అంటే మినిమం ఒక 20 years 22 years ఇంటర్నేషనల్ కంపెనీలో తరపేది పొంది బయటకు వచ్చి సొంతంగా మళ్ళీ ఇప్పుడు కంపెనీ పెట్టింది. టోటల్గా 31 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఏ సేఫ్టీ మిస్టేక్ కాకుండా మేము అన్నీ చెక్ చేసుకుంటాము. ఈ లోకల్గా సేఫ్టీ అంటే ఏంటిది, లిమిట్ స్విచ్ అంటే ఏంటిది, వాడు వచ్చిండా లిఫ్ట్ నడవలేదంటే ఆ షార్ట్ పెట్టి వెళ్ళిపోవడం. అప్పటికప్పుడు కస్టమర్ ఏమనుకుంటాడు, వాడు రాగానే లిఫ్ట్ నడుస్తుంది అనుకుంటాడు. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోతే ట్యాబ్లెట్స్ ఇస్తాడు, కానీ ఎక్కువ డోసు ఇస్తాడు. మనం ఏమనుకుంటాం, డాక్టర్ మంచివాడు, ఆయన కడుసల్లా కూడా నాకు జల్దీ తక్కువైంది అనుకుంటాడు. కానీ అదే ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర పోతే 1 dayలో తక్కువయ్యేది 4 days పడుతుంది. 4 days, ఆ 4 daysలో తక్కువ కాకపోతే అప్పుడు టెస్ట్లోకి రమ్మంటాడు. అంతేగాని ఆర్ఎంపీ డాక్టర్ ఏం చేస్తాడు, ఇమీడియట్ డోస్ పెంచగానే మనకి సాయంత్రానికల్లా కూల్ అయిపోతాడు, సార్ మంచివాడు అనుకుంటారు. ఇక్కడ కూడా నాణ్యమైన టెక్నీషియను ఎక్కువ ఫీజు తీసుకుంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. కాబట్టి తక్కువవాడు ఉన్నాడు కదా, వాడు అప్పటికప్పుడు ఏం షార్ట్ పెట్టిపోతాడు, లిఫ్ట్ అయితే నడుస్తుంది, వాడు బయటికి పొంగనే ఆగిపోతుంది. అది పరిస్థితి. అనుభవం లేని వాళ్ళు మీరు గవర్నమెంట్ దృష్టికి ఈ అసోసియేషన్ ఫామ్ చేసి పెద్ద ఎత్తున గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతురా? తప్పకుండా తీసుకుపోతాం సార్. ఈ 1 monthలో కంపల్సరీ మేము కలిసి వినతి పత్రాలు ఇస్తాం. థ్యాంక్ యూ సార్. సో ఇది ఇక్కడ పరిస్థితి. సో ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా మేము తెలంగాణ ప్రభుత్వానికి అసోసియేషన్ తరపున పర్మిషన్లు మొత్తం ఇవ్వాలి, అంటే నాణ్యమైన లిఫ్టులనే వాడాలి, దానికి మెయింటెనెన్స్ అండ్ సర్వీసు అన్నీ ఎవ్రీ మంత్ చేసుకోవాలని చెప్పి కూడా యాక్ట్, లిఫ్ట్కి సంబంధించిన యాక్ట్ ఏదైతుందో అది ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఇక్కడ తెలంగాణలో కూడా పెట్టాలి అని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు.